నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో శాంతి భద్రతలు పరీక్షించాలనే ఉద్దేశం మీద మరి గౌరవ డిఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న మరి చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఏ విధంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి కాపాడాలనే ఉద్దేశం మీద మరి గౌరవ డిఎస్పీ గారిని కలవడం జరిగింది. అయితే ఒకటే చెప్పాలి, ఈరోజు నర్సీపట్నంలో కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది. ఏమంటున్నదంటే వదిలేసి పేపర్ చూస్తే ఏదో జిల్లాలో హత్యా ప్రయత్నం హత్య జరిగిందని చెప్పి చూసేవాళ్ళం. కానీ ఈరోజు నర్సీపట్నంలోనే హత్య జరిగిందన్న సంగతి మిగతా జిల్లా వాళ్ళు చూసే పరిస్థితి, నర్సీపట్నం అంత పేరు తెచ్చుకున్న పరిస్థితి మీ దగ్గర మరి తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మరి గౌరవ స్పీకర్ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులు అయ్యన్న భద్ర గారు అనుచరులు రౌడీ షీటర్లు ఈ మధ్యకాలంలో హత్యా ప్రయత్నాలు కానీ హత్యలు కానీ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మేము ఎన్నికల ముందు ఒకటే చెప్పాము, మేము ఈరోజు నర్సీపట్నంలో తెలుగుదేశం కానీ ఇక్కడ గెలిస్తే రౌడీ రాజకీయం వస్తుంది, రౌడీయిజం పెరుగుతుంది, గూండాయిజం పెరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం చేశారు. మరి 5 సంవత్సరాలు కూడా ఈ విధమైన రౌడీయిజం హత్యలు మరి చేసే అవకాశం వాళ్ళకు ఉంది కనుక ఎందుకు కూడా భరించాలని చెప్పి సందర్భంగా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నర్సీపట్నంలో ఈ 5 నెలల్లో ఏం జరిగిందో కొన్ని సంఘటనలు ఒకసారి మీ ద్వారా ప్రెస్ ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరిచారు. అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ 5 నెలల్లో నాగతవరం మండలంలో వైబీ పట్టణంలో మరి చుక్కారాంపై దాడి చేయడం జరిగింది. అలాగే డిఆర్వరంలో సభవరం పెంకినాడు జీడి తోట కూడా 3 ఎకరాలు నరికేశారు. చీడుగొమ్మల్లో పాకలు తగలబడడం కాకుండా ఇళ్ల మీద కూడా దాడులు చేశారు. అలాగే నర్సీపట్నంలో కాపుకి చెందిన ఒక ఆయనపై కత్తితో కూడా దాడి చేశారు. అలాగే రాచపల్లిలో కూడా ఎరకందపాలెంలో కొల్లు అప్లాడి మీద దాడి చేశారు. మొన్న చూస్తే ఇసుక దోపిడీ జరుగుతున్న సంగతి తెలుసుకుని మా పార్టీ నాయకులు వెళ్తే అసలైన వదిలేసి మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. మళ్ళొకసారి చూడాలంటే ఈరోజు 4 మండలాల్లో మన నర్సీపట్నంలో టౌన్తో సహా చూస్తే ఒకసారి ఇదే టౌన్లో నర్సీపట్నం టౌన్లో క్రైమ్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక్కసారి మీకు చెప్పాలి. సిఆర్ నెంబర్ 167 నుంచి 2024 నుంచి 2037 వరకు సుమారుగా 66 కేసులు క్రైమ్లు ఈరోజు నమోదైనాయి టౌన్లో. అలాగే రూరల్లో సుమారుగా క్రైమ్ నెంబర్ 101 నుంచి 126 వరకు కూడా సుమారుగా 26 క్రైమ్ రిపోర్ట్ అయినాయి. అలాగే మాగారుపాలెంలో 57, గొలుగొండలో 35, నాగతవరంలో 48, కేడిపేటలో 25. అంటే సుమారుగా ఈ 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 257 క్రైమ్స్ మరి ఇక్కడ రకరకాల గొడవలతో